హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, ఈ రోజు మేము మంచిర్యాలకు అయితే వెళ్తున్నాము. ఎందుకు వెళ్తున్నామో ముందు వెళ్ళేటప్పుడు చెప్తాను. సో మా విలేజ్ ఎంట్రీ అయితే ఇది. సో ఇది మా పెట్రోల్ బంప్. ఇంకా మా వాడు పెట్రోల్ వేసుకోవడానికి బంక్ కి వెళ్ళిండు. ఇంకా మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. చూడండి మా ఊరు ప్రకృతి ఎలా ఉందో. వెళ్ళేటప్పుడు అయితే మా తమ్ముడు అయితే కలిసిండు, వినోద్ బ్రో. సో మనోడైతే కాగజ్నగర్ వెళ్తున్నాడంట. ఇంకా మేము ముగ్గురం కలిసి ముచ్చట్లు పెట్టుకుంటా కాగజ్నగర్ వరకు అయితే వెళ్తున్నాము. మేము అక్కడ నుంచి మంచిర్యాలకు అయితే ఇక వెళ్ళిపోతాం. నేను మంచిర్యాలకు ఎందుకు వెళ్తున్నానంటే ఒక మీటింగ్ ఉంది. సో అది బిజినెస్ మీటింగ్. ఏంటంటే అది వెస్టేజ్ మార్కెటింగ్. సో మా విజయ్ గడ్ అయితే నన్ను జాయిన్ చేసిండు. మాట్లాడంగా మన కాగజ్నగర్ కూడా వచ్చేసింది. ఇంకా మా వినోద్ బ్రో అయితే ఎట్లుంచి లోపలికి అయితే వెళ్తాడు. ఎందుకంటే మనకి మెకానిక్ షాప్ ఉంది. సో సామాన్లు తీసుకోవడానికి కాగజ్నగర్ అయితే వచ్చిండు. ఇంకా మేము కాగజ్నగర్ నుంచి రైమని మంచిర్యాలకు అయితే వెళ్ళిపోతున్నాము. ఈ రోజు వెదర్ మాత్రం చాలా బాగుంది. కొంచెం ఎండ కొడుతుంది. ఇంకా రిటర్న్ ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే మనకు వర్షం వచ్చింది అనుకో, వేరే లెవెల్ ఉంటది. ఇక మంచిగా ఉంటది, తడిచిపోతాం. ఫైనల్ గా మనం మంచిర్యాలకు అయితే చేరుకున్నాము. మీటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు నా డిసెంబర్ గోల్ వచ్చేసి గట్టిగా డిసైడ్ అయినాం. 2 లక్షలు కార్ తీసుకోవాలని గోల్తో వర్క్ చేస్తున్నాం. మీ అందరి ఆశీర్వాదాలు మాకు ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ విశ్వవేత్త లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇగో ఇట్లా లక్ష తీసుకున్న వాళ్ళు మంచిగా స్పీచ్ ఇచ్చి మోటివేషన్ ఇచ్చారు అందరికి. ఇంకా బిజినెస్ చెప్పారు ఎలా చేయాలో. మనం ఇలా బిజినెస్ మీటింగ్స్ అని వింటా ఉంటే మన నాలెడ్జ్ కూడా పెరుగుతుంది. ముందు మనకు కూడా ఉపయోగపడుతుంది. కొంచెం ఐడియాస్ ఇస్తారు. ఇలా నచ్చితే మనం బిజినెస్ చేయాలి. చాలా మంది దగ్గర అడిగిన తర్వాత ఎవరో ఒక మహానుభావుడు చెప్పాడు, ఇలాగ ఒక బిజినెస్ ఉంది, అక్కడ డబ్బుది ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు, ఇది రెండు లేకుండా నువ్వు ఆ బిజినెస్ చేయొచ్చు. నేను ఇన్వెస్ట్మెంట్ లేదు బట్ అది బిజినెస్. ఇంకా ఈసారి మాత్రం బిజినెస్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఈ సార్కి అయితే మంత్లీ 40 lakhs అయితే వస్తున్నాయంట. సో ఆ బిజినెస్ వల్ల ఒకరైతే ఈ కార్ అయితే తీసుకున్నారు. సో వాళ్ళదైతే మహారాష్ట్ర. అవును, బిజినెస్ అంటున్నా. ఏ బిజినెస్ చెప్పలే కదా, స్టార్టింగ్ లో చెప్పినట్టున్నా. సో ఏం బిజినెస్ అంటే ఇది వెస్టేజ్ మార్కెటింగ్, డైరెక్ట్ సేలింగ్ ఉంటది. మనం దీంట్లో ఎంత కన్సిస్టెన్సీగా కష్టపడతా ఉంటే, ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత లాభం వస్తుంది మనకి. బిజినెస్ అనే కాదు, ఏ వర్క్ లో అయినా మనకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే దానిపైన మనం కన్సిస్టెన్సీగా వర్క్ చేస్తే సక్సెస్ అనేది తప్పకుండా వస్తుంది. అలాగే మనం కూడా ఒకటే వర్క్ మీద ఆధారపడకుండా సో మల్టిపుల్ వర్క్స్ అయితే చేస్తూ ఉండాలి. మనకు 2-3 సైట్స్ నుంచి ఇన్కమ్ అయితే జనరేట్ అవుతూ ఉండాలి. సో అప్పుడే మన అవసరాలకైతే మనీ అయితే యూజ్ అవుతుంది. సో అక్కడ నుంచి మీటింగ్ కంప్లీట్ చేసుకుని డిమార్ట్ కి అయితే వచ్చేసినాం. ఎందుకంటే అట్టిన టైం తిరగడానికి అయితే వచ్చేసినాం. తిరిగి మళ్ళీ బయటకి అయితే వెళ్తాము. డిమార్ట్ కి ఎందుకు వస్తాము, అట్టిన ఏసీ కోసం వస్తాం. టైం పాస్ చల్లగా ఉంటుంది అని లోపల. ఇది నమ్మ ఇంకా ఎప్పుడు ఇజ్జత్ అవుతుందేమో అర్థమైతే లేదు. ఇంకా కెమెరా ముంగట ఇట్లా లేపి మాట్లాడదామంటే ఇజ్జత్ అనిపిస్తుంది లోపల. ఇంకా మంచిర్యాల నుంచి ఇంటికి అయితే వచ్చేసాం. ఇది సెకండ్ డే బ్లాగ్. ఈ రోజు మేము జిమ్ కి అయితే వెళ్తున్నాము. కవటాలకి వెళ్ళి బాగా గాజులున్నాడట. నీకు లంగనా? నీకు లంగా కొంటావా? నీకు లంగనా? నేను గాజులు కొనుక్కుంటా, మా బావ లంగా కొట్టుకుంటాడు. ఇద్దరం కాదు ఇక్కడ పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? నిన్న మేము ఏది తీయద్దు అనుకుంటే అదే కొంచెం పనం ఫోటో తీసుకోవాలి. సైజ్ ఫోటో ఫోటో అది ఏమంటారు, ఓటర్ ఐడి ఫోటో ఒకటి, ఐడి పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకోవాలి ఒకటి. ఫోటో గైస్ టైం వచ్చేసి ఇప్పుడు 4:30 అవుతుంది. జిమ్ నాట్ ఈజ్ ఓపెనింగ్. ఓపెన్ చేసుకోవచ్చు కానీ ఇప్పుడు చెయ్యం. మైకి ఓపెన్ అవుతుంది. దిస్ ఈజ్ అవర్ జిమ్. ఇక్కడ పంచింగ్ బ్యాగ్ ఉంది. పంచింగ్ బ్యాగ్ ఐట్స్, పావుల వడతాలు, దోసగాలు. పంచింగ్ బ్యాగ్ ఉంది. లైట్ గా కొట్టేస్తాం తాగి ఆయిల్ అయితే కిక్ బాక్సింగ్. నీయేనా వేరేటోళ్ళయా? సెకండ్ హ్యాండ్ లో
చెక్క లెక్క కొడతాను చెక్క లెక్క ముఖం లెక్క కొట్టు కొంచెం. లెట్స్ గో గాయ్స్. ఈరోజు మంది బ్యాక్ వర్కౌట్, బ్యాక్ అండ్ బైసప్ పడేద్దాం. సార్ మీది ఇంకా బ్యాక్ వర్కౌటేనా? వావ్ గ్రేట్. నేను కూడా బ్యాక్ వర్కౌట్ చేస్తాను, నిన్న మిస్ అయిపోయింది. సో గాయస్ బ్యాక్ వర్కౌట్లో పులప్స్ కంప్లీట్ చేసుకొని అన్న చెప్పిన వేరియేషన్ అయితే చేస్తున్నా. మంచిగా పంప్ వస్తుంది, మెల్లగా స్లోగా మైండ్ మజిల్ కనెక్షన్ తో చేస్తున్నా. స్లోగా చేయడం వల్ల మన మజిల్ అనేది మంచిగా గ్రో అవుతుంది. నెక్స్ట్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్కి వెళ్తున్నారు సార్. నెక్స్ట్ బాడీ బిల్డింగ్ కాంపిటీషనా? టీచర్స్ అని కాదు, సివిల్ సర్వెంట్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అని ఉంటాయి. లాస్ట్ టైం ఖోఖోలో పోయినా, ఈసారి బాడీ బిల్డింగ్ లో పోవాలి. లాస్ట్ టైం మౌరాబాద్ నుంచి నేషనల్ కి ఒక వ్యక్తి సెలెక్ట్ అయ్యాడు, పీటీ సార్ అతను. సో అతను ఒక్కడే ఉండడం మరి ఎక్కువ కాంపిటీషన్ లేకుండా తెలియదు. సో దట్ మనం కూడా పోతే తప్పు లేదని ఈసారి పోయినసారి కోల్ సెలెక్ట్ అయినా, ఈసారి మాత్రం బాడీ బిల్డింగ్ సెలెక్ట్ కావాలని చాలా కోరిక ఉంది. నేషనల్ వరకు పోవాలని కూడా కోరిక ఉంది. ఆల్ ది బెస్ట్ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ప్రోటీన్ ఇంటేక్ కంప్లీట్ అయిపోయింది కదా. సో ఐ థింక్ ప్లాన్ వన్స్ అగైన్ ఐ థ్యాంక్ యూ టు నితీష్ కుమార్. ప్రోటీన్ ఇంటేక్ నాది కంప్లీట్ కాకపో చాలా ఇబ్బందులు పడుతుండే. నితీష్ ఒక మంచి ఐడియా ఇచ్చాడు. అంతకుముందు కూడా నేను సోయా తినేవాడిని, కాకపోతే అది ఎక్కువ ఇంట్రెస్ట్ లేకుండా. ఇప్పుడు వాటిని కుర్కురే లాగా ఇంటర్వెల్ టైంలో కానీ ఇంకొకటి బుక్కుతా అంటే కుర్కురే లాగా అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. వన్స్ అగైన్ ఐ థ్యాంక్ యూ టు రితీష్. ఆల్ ది బెస్ట్ సార్. స్మార్ట్ ఉన్నాడు, అన్న ఇప్పుడు చాలా స్మార్ట్ ఉన్నాడు. స్మార్ట్ ఉన్నాడు మంచిగా గడ్డ ఉంటే కొంచెం వెయిట్ ఉంటుంది, సెట్ అయిపోయింది ఇప్పుడు. గైస్ ఈ లాట్ పుల్ డౌన్ వేరియేషన్లో హెవీ వెయిట్ అయితే పెట్టుకున్నా. సో మనకు ఎంత వీలుంటే అంత, సో మనకు ఎన్ని రెప్స్ వస్తే అన్ని చేసేయాలి. అండ్ అలాగే వెయిట్ని కూడా కంట్రోల్ చేసుకోవాలి. అండ్ బైసప్ వర్కౌట్లో హెవీ వెయిట్తోని 25 kgs తోని ఎన్ని రెప్స్ అయితే అన్ని చేసేసిన స్టార్టింగ్లోనే మంచిగా ఎనర్జీ ఉంటుంది. అందుకోసమే స్టార్టింగ్లోనే హెవీ వెయిట్తో చేసిన. అమాన్ అమాన్ రైట్ గాయ్స్, మెడికల్కి వచ్చిన ఇక టాబ్లెట్ తీసుకుంటాను. జిమ్ కంప్లీట్ అయిపోయింది, ఇంటికి అయితే వెళ్తున్నాము. రాముంది మన పెద్ద పెద్ద మనిషి మామా. అన్న అన్న ఒకసారి ఇటు చూడు అన్న 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 ఒకసారి. ఓకే అంత మంచిదేనా? కొంచెం తొందరగా చేసిన కర్రీ అండ్ 7 eggs, దాంతో పాటు ఇది ఫైబర్, కుకుంబర్ అయితే ఖచ్చితంగా ఉండాలి. గైస్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. సో మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, గుడ్ నైట్, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, కొంచెం సపోర్ట్ ఇవ్వండి. మళ్ళీ రేపు కలుసుకుందాం, బాయ్.